హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మండలి వినోదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము అద్దంకి సంతకు వచ్చాము, కూరగాయల మార్కెట్కి వచ్చాము. చూడండి, ఇది మార్కెట్ ఎంట్రీ. ఇక్కడ కూరగాయలు మొత్తం అమ్ముతారు. చూడండి, ఇక్కడ ఆలు నేరేడు పళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆకుకూరలు మొత్తం అమ్ముతారు. బంగినపల్లి మామిడి పళ్ళు, చెట్టు పళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎండు చేపలు ఉన్నాయి, పుచ్చకాయలు, కూరగాయలు అయితే మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి. బొప్పాయి కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్గా. పాల సపోటా బాగున్నాయి. ఫ్రెష్ బంగినపల్లి మామిడికాయలు ఉన్నాయి. కూల్గా కుల్ఫీ ఐసులు కూడా దొరుకుతాయి కావాలంటే. ఏమైనా కావాలంటే ఫ్రెష్గా రేటు తక్కువకి దొరుకుతాయి, వచ్చి తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఫోన్ చేస్తున్నాడా బాబాయ్? ఏంది బాబాయ్ అట్టికాయలు అంత చిన్నగా ఉన్నాయి? అయిపోయినాయా? పెద్దకాయలు మంచివి కావాలి, మళ్ళీ వస్తాం. అది వ్యవహారం. బొప్పాయి కేజీ 30 అమ్ముతున్నారు. బొప్పాకాయలు సమ్మర్కి బాగుంటాయి. పుచ్చకాయలు చూసుకోండి. కూరగాయలు మొత్తం అమ్ముతారు ఇక్కడ. తీసుకుంటున్నామండి, తక్కువ రేటు. మిరగాయలు 30 రూపాయలా? చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. సంత ఎక్కడి నుండి తెచ్చుకుంటారు మీరు ఇవి? పేట చేలలో నుండి తెచ్చుకోరా కోసుకొని? బత్తాకాయలు ఎంత అమ్మా? 80 రూపాయలా? చాలా తక్కువగా అమ్ముతున్నారు బత్తాకాయలు. సుమారు 10 కేజీలు ఉంటాయి, 80 రూపాయలు అంట. ఆఫర్. బంగాళదుంప ఎంత అంటే కేజీ? ఫ్రెష్ టమాటాలు బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎంత అండి టమాటాలు కేజీ? 2 కేజీలు 50. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి టమాటాలు. బయట ఎంత అమ్ముతున్నారు? కేజీ 30. 2 కేజీలు 50 తక్కువగా అమ్ముతున్నారు. మీరు ఎంతకు అమ్ముతారు డైలీ? రోజు 10,000కి అమ్ముతారా డైలీ అంతకి? మీకు ఎంత లాభం ఉంటాయి? 4,000 ఉంటాయి. మంచి బిజినెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎంత కేజీ చెప్పండి ఆంటీ? బీరకాయలు ముదిరిపోయినాయి ఆంటీ. ముదిరిపోయిన బీరకాయలు ఎవరు తీసుకుంటారు? అయ్యో, ఆంటీ వెళ్ళిపోతుంది. కాయల బండి ఎవరు ఇచ్చారు మీకు? కాయల బండి గొట్టిబట్టి రవికుమారా? ఎమ్మెల్యే మంత్రి ఎంతకి ఇచ్చారు? సబ్సిడీ లేకపోతే ఫ్రీనా? ఎమ్మెల్యే మంచి పనులు చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి. ఎన్ని బళ్ళు ఇచ్చారు? 150 బళ్ళు. 130 బళ్ళు వస్తున్నాయి. బండి బయట చేయించుకోవాలంటే ఎంత అయింది? 10,000. 10,000 బండి ఫ్రీగా ఇస్తున్నారు. మళ్ళా గెలుస్తారు. ఎన్నోసారి డెబ్యూట్ చేశారు? 4వసారా వరుసగా గెలిచింది? మామిడికాయలు ఎంత అమ్ముతున్నారు కేజీ? 2.5 కేజీ 100. చెట్టు పళ్ళు చెట్టుకే పండి. చెట్టుకు పండి ఫ్రెండ్స్. న్యాచురల్గా అయితే
స్ప్రే కొట్టి పండేస్తారు. ఈ చెట్టుకే పండి బాగుంటాయి, స్వీట్గా తినండి. పుచ్చకాయలు ఎంత అన్న కేజీ? కాయ 20 రూపాయలు. హోల్సేల్ రేట్కి ఇస్తున్నారు ఇక్కడ. బయట కాయ 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా తక్కువగా అమ్ముతున్నారు. అట్లా వచ్చింది పొజిషన్. ఎప్పుడు అమ్ముతారా మీరు? హోల్సేల్ రేట్కి అమ్ముతున్నారు. మామిడికాయలు కూడా మీదేనా బండి? ఓకే. 8 రూపాయలు. బాడీలు కూలీలు చాలా ఉంటాయి. మాకేం ఉండవు. లాస్కి అమ్ముతామే. చూసారు కదా ఫ్రెండ్స్, మార్కెట్లో ఇలా ఉంటుంది. ఎంతమ్మా కాయ ఎంతమ్మా బొప్పాయి? హాయ్ బ్రో. బొప్పాకాయలు ఎంతగా అమ్ముతున్నావు బ్రో? ఇందాక 4 కాయలు ఇచ్చావు కదా బ్రో. సైజు ఉన్నాయా? ఇందాక ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అప్పుడు 3 కాయలు ఇచ్చావు, 4 ఇచ్చావు. అయిపోయినాయా? రోజు ఎన్ని తెస్తావు బొక్కాయలు? 5 క్వింటాలా? ఓకే. ఎంతగా అమ్ముతావు బ్రో? 10,000. నీకు లాభం ఎంత ఉన్నది? 4,000. ఆటో ఓనేనా బ్రో? ఆటో నడుపుతావా? నీకు ఆటో హ్యాండిల్ కదిలిద్దా? ఓకే బ్రో. మార్కెట్లో ఇవి కూడా అమ్ముతారు. 10 రూపాయల సామాన్లు ఏవైనా 10 రూపాయలే. చూడండి ఇక్కడ. ఏ ఊరు బాబాయ్? అది ఇంకేనా? ప్రతి వారం పెడతావా? ఓకే. ఏమైనా 10 రూపాయలేనా సామాన్లు? ఓకే బాబాయ్. మామిడికాయలు ఎంతన్నా కేజీ? ఏ ఊరు అన్నా మీది? అద్దెంకా? సంతలో డైలీ పెడతావా నువ్వు? ఆదివారం ఎన్ని బాక్సులు తెస్తావన్నా మామిడికాయలు? 10 బాక్సులా? 10 బాక్సులు అమ్ముతావా? బొప్పాకాయలు బండి అవుతాన్నా మీదేనా? అవి ఎన్ని తెస్తారన్నా? 2 క్వింటాలా? ఓకే. బొప్పాకాయలు ఎంత అమ్ముతావు అన్న? కాయ 50. బాగా రేట్ అమ్ముతున్నావు అన్న. హోల్సేల్ రేట్ అంటున్నారు కానీ ఇంత రేట్ ఎక్కువ అన్న. ఇక్కడ మార్కెట్ రేట్ ఎక్కువ ఉందా? ఓకే. ఇంకేందన్నా? వందకి ఎన్ని? 6. డిస్కౌంట్ ఏం లేదా? హాయ్ ఫ్రెండ్స్, ఇది సంత లోపల షెడ్ వేస్తుంటారు. ఏ కూరగాయలైనా రేటు తక్కువ. రైతు బజార్ హోల్సేల్ రేటు కూరగాయలు. బాబాయ్, మేదరమెట్ల సంతలో కూడా నువ్వేనా పెట్టేది? ఓకే. అయిపోయినాయిగా? వీడియో చేస్తున్నా యూట్యూబ్. ఇంట్లోకి కావాల్సిన సరుకులు మొత్తం దొరుకుతాయి బ్రో. ఉల్లిపాయలు మొత్తం, గొట్టాలు, ఉల్లిపాయలు, అప్పడాలు, నూనె ప్యాకెట్లు, సరుకులు, సోప్స్ మొత్తం దొరుకుతాయి. రేటు తక్కువ. ఉల్లిపాయలు ఎంత? ప్రతి ఆదివారం పెడతావా ఇక్కడే? కొత్తిమీర ఫ్రెష్గా ఉంది బ్రో. నిమ్మకాయలు, మునక్కాయలు అయితే లైట్గా ఎండిపోయినట్టు ఉన్నాయి. పచ్చడి మామిడికాయలు ఎక్కువ వచ్చినాయి ఈ సంతలో. ఏమైనా సమ్మర్ సీజన్లో పచ్చళ్ళు పెట్టుకుంటారని ఎక్కువ వచ్చినాయి. వీడియో బాబాయ్. సొంతకాయలేనా? చేలోకాయలేనా? దొండకాయలు చేలోకాయలేనా? హోల్సేల్ రేటేనా? 20. తక్కువగా అమ్ముతున్నావు బాబాయ్.
పోయేది ఉంది నీకు ఫ్రీయేగా ఆరెంజ్ సోడా చాలా బాగుంది. ఆరెంజ్ సోడా సూపర్ టేస్ట్ ఉంది. పావు కేజీ 200. ఏం చేపలు చిన్న చిన్నగా ఉన్నాయి. పావు కేజీ 80. ఫ్రెష్గా ఉన్నాయి. మదనపల్లి నేరేడుకాయలా? చిత్తూరు జిల్లా. నేరేడుకాయలు తింటే ఆరోగ్యానికి మంచిదా అంట. కిడ్నీలు కూడా దెబ్బతినగా ఉంటాయి. అలో నేరేడు పండు పావు కేజీ 80 రూపాయలు అంట. నేరేడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సీజన్కి 1 టైం వస్తే తినండి, బాగా మంచిది ఆరోగ్యానికి, హెల్త్కి. రేట్ కూడా తక్కువ. అద్దింకి సంతలో పావు కేజీ 80 రూపీస్ అంట.